ఎక్స్ట్రా జబర్దస్త్. చాలా మంది యువతి యువకులు వాళ్ళు చేసే చీకటి కరాకలాపాలకి పుట్టిన పిల్లల్ని చెట్టు నీడను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా పుట్టిన బిడ్డే ఈ బిడ్డ. మరి ఈ బిడ్డ ఎవరికి పుట్టాడో తెలుసా? సుధీర్ కి అప్పికి చీకటి కార్యకలాపాల వల్ల పుట్టిన బిడ్డే ఈ బిడ్డ. లేచి తింటున్నానమ్మా. ఏ కూర్చొని తినొచ్చుగా. అబ్బో ఆటో పంచ్. ఈ ఆటో పంచ్ కారణమైందంటే ఈ పాప పుట్టుకలో ఖచ్చితంగా రామ్ ప్రసాద్ హస్తం ఉందని తెలుస్తుంది. అరే హౌలే నిన్నరా అరే వాడికి తెలుసులేరా, మళ్ళీ నిండారని వాడికి చెప్పాలా? అయినా లీడ్ రోల్ నువ్వు చేస్తావు కదా, ఇవాళ నాకెందుకు ఇచ్చినావు? దొబ్బించుకునే క్యారెక్టర్ నేను ఎందుకు చేస్తాను రా? దొబ్బే క్యారెక్టర్ నేను చేస్తాను. దొబ్బించుకునే క్యారెక్టర్ రెత్తరవి చేస్తేనే బాగుంటుంది, అది వాళ్ళకి సాధ్యం కూడాను. నువ్వు ఇంట్లో 1/2 కిలో చికెన్ తేవడానికి 10 సార్లు ఆలోచిస్తావు. అదే చంద్ర ఇంటికి వెళ్ళావనుకో, అన్న చికెన్ లేదే ముద్ద దిగదన్నా అంటావు. ఇగో చంద్రన్నకు నాకున్న రిలేషన్షిప్ అది నీకు అవసరమా? నేనే రా చంద్రాని. మరి ఇందాక నాకు కడుపు అన్నావు. కడుపు కూడా నేనే రా. నేను ప్రేమిస్తాను దూరం వెళ్ళిపోతే ఏంటి? 2 సంవత్సరాల నుంచి అదే మాట చెప్తున్నావు, ఏదన్నా మార్చు, కొత్తగా చెప్పు. పని చేయి, నువ్వు నన్ను ప్రేమించు. రెండిట్లో తేడా ఏంట్రా? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డాను అనుకో, ఆకే బొక్క. అవును, అదే ముళ్ళెళ్ళి ఆకి మీద పడితే ఆకి ఎంత కష్టం బొక్క పెట్టడానికి ముళ్ళు. ఏంట్రా మీ మగాళ్ళు ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు వెంట పడతారు, ఐ లవ్ చెప్తారు. అదిగో నాగబాబు గారు చూడు నా వైపు ఎలా చూస్తున్నారు. అన్ని లేనికి షష్టి పూర్తి వచ్చే వయసు వచ్చినా సరే దాని మొహం మీద ముడతలు వస్తాయేమో కానీ నీకు మాత్రం రావు. నీకు ఆల్రెడీ ఉన్నాయిగా. గుండు నీకెందుకురా సలుపు? ఆడు వేసుకొని అంటున్నాడు కదా, ఎందుకు? ఆడు వేసుకోడంటే నువ్వు వేసుకోకుండా వెళ్ళిపోతావా? లోపల ఉన్నాడు, నీకే అంత ఫోజ్ ఉంటే బయట పబ్లిసిటీ ఉన్న మాకెంత ఉండాలి? ఒరే బయట ఉన్న నీకు పర్వాలేదురా, గాలి తగులుతుంది. లోపల ఉన్న నేను ఎంత కమిలిపోతున్నానో ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసురా?